గురుగారు ఇప్పుడు చూస్తున్నారు ప్రేక్షకులందరూ, వాళ్ళందరికీ ఈ దత్తతత్వం గురించి క్లుప్తంగా. దత్తతత్వంలో కావాల్సింది ఏంటంటే ఎక్కువ కలవు నామస్మరణ ముక్తి అన్నారండి. ఈ కలికాలంలో ఏంటంటే చాలా బాధలు ఉంటాయి. అది నీకు తెలిసిన దేవుడు. ఇప్పుడు తలనొప్పి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఎందుకు వచ్చినా వాడు తెలుస్తుంది కదా, మీకు తెలియదు. అవునండి. మీకు తలనొప్పి వస్తుందో తెలుస్తుంది కానీ నీ రూట్ కాజ్ ఏంటో డాక్టర్ తెలుస్తుంది. అవును. అలా ఈ కలియుగం మనం పడుతున్న బాధలన్నీ కూడా భగవంతుడు తెలుసు. అందుకని నేను ఏమన్నాడు, నువ్వు ఏమి చేయక్కలేరా బాబు, నువ్వు కలవు నామ నువ్వు కూర్చుని ఉన్నప్పుడు ఓం జయ గురుదత్త జయ గురుదత్త జయ గురుదత్త అనుకున్నావు అనుకో, నీకు కొంతకాలానికి నీకు అలవాటు అవుతుంది. అది జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం పెరుగు ఏం చేయాలి ఏం చేయకూడదు అని నువ్వు ఇప్పుడు ఉద్ధరే ఆత్మానాం అంటాడు కృష్ణ భగవద్గీత. తెలియదేమో ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. తెలుగులో పాట ఉంది, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అంటాడు. అది సినిమా పాట అనుకోండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చినవి అవన్నీ కూడా. బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు, 100 may tell you 100 things, follow what your mind says అంటాడు. అది భగవద్గీత నుంచి కదా. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్ను గుణములేని స్వధర్మం వేరుంటాడు కృష్ణుడు. దానికి అదే కదా అర్థం. అందుకని ఒకదానిలోంచి అన్ని తీసుకొచ్చినాయి. నువ్వు నీ అంతటి నువ్వే చేసుకోవాలి. కానీ ఏంటంటే విశ్వాసంతో చేయాలి. ఎంత విశ్వాసంతో దత్తుడిని నమ్మేవంటే నీలో మైనస్ పాయింట్ అని తీసేస్తాడు. నీకు విషయం తెలియదు అనుకోండి, నీకే మాకు కూర్చున్నప్పుడు ఎవరు వెళ్తున్నారా ఇంకేం తెలిసినట్టుగా ఉందని చెప్పి నమస్కారం అండి కొంచెం మాట్లాడదాం ఏంటే వాడు చేయాలి. అలాగే నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. అదే గురువులో ఉన్న గొప్పతనం. దీనికి ఎప్పుడు మొదలైన కూడా భగవంతుడిని గురువుని రెండు ముడిపెట్టకూడదు. దేనికి దానికే మీరు ఎప్పుడు జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలంటే భక్తి కావాలి. భక్తి ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా వైరాగ్యాన్ని, వైరాగ్యం ద్వారా మోక్షాన్ని. అదే దత్తతత్వం. అదే దత్తతత్వం. సింపుల్. దత్తాత్రేయుని పూజించిన వాడు ఇంతసేపు కూడా భక్తికి ముందే చెప్పాను నేను. దత్తాత్రేయుడి పూజకి మిగిలిన పూజకి చాలా డిఫరెన్స్ ఉందండి. శివుడిని పూజిస్తే నీకు ఏం కావాలో ఇస్తాడు, అమ్మవారిని పూజిస్తే ఏం కావాలో ఇస్తుంది. అంటే అందరికి ఇస్తుందని కాదు, నీకు ఎలిజిబిలిటీని బట్టి చేస్తారు వాళ్ళు. అయితే దత్తాత్రేయుడు అలా చేయడు. అసలు నీకు ఒక ఆస్తిపాస్తులు కావాలని శివుడిని అడిగామనుకోండి, ఆయన 10 రూపాయలు 5 రూపాయలని ఇస్తాడు. ఈ నీకు పూజ చేయగానే ఏమంటాడంటే ఈ 5 రూపాయలు ఎందుకు అడగాలరా అనిపిస్తాడు. నేను కష్టపడి సంపాదించుకోవచ్చు కదా, ఎందుకు నాకు గొడవ అంతాను. నేను దేవుణ్ణి ఏం అడగాలి, నా భక్తి మార్గం ఎలాగా, నా జీవితం ఎలాగా, నీ పైకి ఎలా వెళ్ళాలి, నిన్ను ఎలా పూజించాలి, నా వానప్రస్థం ఎలాగా, నా జీవితం. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి, భర్త వేరు భార్య వేరు. పెళ్ళయ్యే వాళ్ళకో వాళ్ళు ఎవరో తెలియదు. తర్వాత ఇద్దరు కలిసిమెలిసి బతుకుతారు, భోజనం చేస్తారు, పడుకుంటారు, సంసారం చేస్తారు, పిల్లల్ని కంటారు, డబ్బులు సంపుకుంటారు, అన్నీ చేసుకుంటారు. చచ్చిపోవడం ఏమవుతారు, ఇడిగా వచ్చారో అలాగే ఎవడ ముందానికి ఎవడి బాధలో వాడివి. ఇవన్నీ నీకు అర్థమవుతాయి. నీ లైఫ్ యొక్క ఏ వీల్లో లైఫ్ నడుస్తుంది, ఎలా నడుస్తుంది, స్ట్రాటజీ ఆఫ్ లైఫ్. ఈ చివరికి వచ్చిన పరిస్థితి ఏమిటి. ఇప్పుడు జ్ఞానం సంపాదించిన వాడు, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎడబాటు వచ్చింది అనుకోండి, ఏదో ఒక ఎడబాటు, ఏమనుకుంటాడు, వెళ్ళిపోయి పరమాత్మ దగ్గరికి పోన్లే అనుకుంటాడు. అది తెలియని వాడు ఏమనుకుంటాడు, వాడితో కాఫీ తాగాను, వీడితో టీ తాగాను, అబ్బమ్మా వాడు పోయాడు, వాడు రోజు పొద్దు ఇదే కూడా వాడు. ఎన్నో విధాలుగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు దత్తాత్రేయుడు. అదే దత్తాత్రేయుడు యొక్క పూజలో కానీ దత్తతత్వంలో కానీ ఉన్న విశేషం అదే. దత్తతత్వం అనేది ఒక పెద్ద డైవర్సిఫైడ్ సబ్జెక్ట్. ఒక్కొక్క మాటలో కొన్ని వేల రకాలు ఉంటాయి. వాటిని దత్తాత్రేయుల గురించి ఎంతోమంది మహాజ్ఞానులు ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు మనం చదివే కొద్దీ కూడా మనకు అర్థం కావు. దత్తాత్రేయుడు ఎంతసేపు కూడా జ్ఞానార్థులకే ఉంటాడు. జ్ఞానం సంపాదించుకో అంటాడు. అదే గొడవ అయింది ఎంతసేపు ఈ లోకంలో ఉండి లోకంలో ఉండే మంచి చెడ్డలో ఈ గొడవ పోకు. జ్ఞానం మీరు ఎంత కొట్టు కష్టపడినా మీకు ఎంత రావాలో అంతే వస్తుంది. అది విపరీతంగా రాదు. మా ఆఫీస్లో ఒక అతను ఉండేవాడు, వాళ్ళు అందరూ బాగుపడడం సీనియర్ కదా అంటే, నేను ఏం చేయనండి, వాళ్ళందరికీ బియ్యం ఇచ్చాడు, నా ఇచ్చాడు, నచ్చమన్నాడు నన్ను, వాడిని బియ్యం నచ్చమన్నాడు. అది అర్థమైంది కదా, ఇచ్చాడు. ఎంత ఏముంటుంది దాంట్లో. నువ్వు ఏం చేయాలంటే స్వామిని నమ్ముకుంటే నీకు అది నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా నీ లైఫ్లో డెస్టినీ కనబడుతుంది. ఒకడే వచ్చావు, ఒకడే పోతావు. నీతో పాటు ఏం పట్టుకుపోతావు, నీ పాప పుణ్యాలన్నీ పట్టుకుపోతావు. వాటి అన్నింటిలో పట్టుకెళ్ళకుండా ఒకడే వచ్చావు, ఒకడే శుద్ధంగా అలా వెళ్ళాలి అంటే నీ జీవితాన్ని నువ్వే
మార్గాన్ని చేసుకో. ఇప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కుర్రవాడు ఏమనుకుంటాడంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క మహావిష్ణు అవతారం తలుచుకుంటాడు. తలుచుకుని బయటపడగానే క్యార్ అని ఏడుస్తాడు. ఈ దరిద్రం కొంపలో వచ్చారా బాబు, నేను ఈ దేశంలోకి వచ్చాను దరిద్రం దేశంలోకి అనుకుంటాడు. ఈ 10 నెలల్లో వాడు చేసిన స్తోత్రాలు మహావిష్ణువు యొక్క పూజలు అన్నీ మర్చిపోతాడు. ఇంక మళ్ళీ బయటపడతాడు, పెద్దలు అవుతాడు, ఈ న్యూసెన్స్ అంతా వాడు భరిస్తాడు. ఏదో వాడు ఎన్కౌంటర్ చేసుకుంటాడు, వాడి జీవితం వాడు గడుపుకోవాలి కదా, మంచో చెడ్డో చేసుకుంటాడు. ఇదంతా మొగడు ఉంటాడు, మంచిగా జీవితం గడుపుతాడు మొదలు నుంచి, వాడు పూర్వజన్మ సుకృతం. స్వస్వరూప దర్శనం అనేది మీకు జరిగిందా గురుగారు? స్వస్వరూప దర్శనం అనేది ఎవరికి జరగదు. మనకి ఏదో మాయ కప్పుతుంది. కళ్ళు లేవడం మనిషి కనబడతాడు, కనపడిన మనిషిని వెళ్ళి నమ్ముతావు. నేను కళ్ళతో మనం చూశాను, నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఎలా ఉండిపోతుంది, అసంతృప్తి, నేను చూడలేదు అనిపిస్తుంది, అని భ్రాంతి ఏమనిపిస్తుంది. అదే మాయ. ఎంతో గొప్ప సాధనలో తపస్సు చేస్తేనే కానీ ఆ స్వామివారి యొక్క దర్శనం జరగదు, వారి గురువుల యొక్క దర్శనం. అలాంటిది మీకు దొరికిందంటే అది కేవలం ఈ గ్రంథాలు ఈ పఠనం ద్వారా దొరికింది అనుకుంటున్నారా, లేకపోతే పూర్వజన్మ మీకు సంబంధం? పూర్వజన్మే. నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ముందే చెప్పా. నేను గురువుల్లో చదువుకోలేదు. అనుకున్నారండి ఎప్పుడైనా అసలు నేను పూర్వజన్మలో ఏమై ఉంటానని ఎప్పుడైనా తెలుసుకుందాం ప్రయత్నం చేశారా? కంచి వెళ్తే అదే వేలుముద్ర శాస్త్రం అది ఉంటుంది కదా, అతని దగ్గరికి వెళ్ళా. మా బ్రదర్ మెడ్రాస్లో ఉంటాడు, అయితే మల్టీ మిలియనర్, అందుకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కంచిలో మిల్క్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అతను ఏం చేశాడంటే వాళ్ళకి ఫోన్ చేశాడు, ఆ కంచి టెంపుల్ వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేశారు. అదే ముందెడితే 15 రోజులు వెయిట్ చేయాలన్నా. వాళ్ళు అవన్నీ తీసి నాకు ఏం చెప్పారంటే, నువ్వు గత జన్మలో విపరీతమైన దాన ధర్మాలు చేసావు. వాళ్ళు చెప్పిన 2 మాటలు చెప్పారు. ఆ విపరీత దాన ధర్మాలు చేసావు గత జన్మలో, ఈ జన్మ ఎత్తావు, ఈ జన్మెత్తి నీకు అంత మంచి ఉచ్చస్థితికి వెళ్తావు నువ్వు అంతే అని చెప్పారు. ఇంకా అంతకు మేము చెప్పినా అప్పట్లో నాకు పెద్దగా ఈ నేను ముందే చెప్పాను కదా, నాకు ఫాస్ట్ జీరో, మనకేం తెలియదు దాని గురించి. ఇప్పుడు ఈ మధ్యన దత్తకట్టలోకి వచ్చాక జనాల్ని కలిసి ఏంటి ఏంటో తెలుసుకున్నాను తప్పించి నేను అందుకితం నాకు తెలియదు. ఇప్పుడు ఎంతోమంది చాలా మహానుభావులు అందరూ కూడా దత్తత గురించి చెప్తున్నారు. వాళ్ళందరికీ చెప్పిన దానికి నేనే డిస్ప్యూట్ చేయట్లే, వాళ్ళు చెప్పినంత చాలా కరెక్ట్. నేను చదువుకున్నది నాకు తెలుసుందని చెప్పాను అంతే. వారు చెప్పిన దానికి విభేదించట్లేదు, వారు చెప్పినంత కరెక్టే. వాళ్ళ మహానుభావులు, వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం పెట్టాలి.